థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ గాడ్. Before we get into the word, I just want to put a question to you all. ప్రస్తుతం మన లైఫ్లో మనకి ఎక్కువ ప్రయారిటీ ఏంటి, ప్రాముఖ్యమైనది ఏంటి మన లైఫ్లో? నాకు ఇది చాలా ప్రాముఖ్యమైనది, లేదంటే నాకు ఇది చాలా టెన్షన్ తెస్తుంది, లేదంటే ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్న విషయాలు ఏంటి మన లైఫ్లో? ఏమైనా చెప్పగలుగుతారా? ఎనీ ఇన్స్టెన్సెస్? ఫుడ్, ఏం తింటాము? మార్నింగ్ నుంచి నేను చాలా మెసేజెస్ ప్రిపేర్ అయ్యాను అండ్ దేవుడిని అడుగుతా ఉన్నాను, దేవా నాకు ఒక సైన్ చెప్పండి, విచ్ మెసేజ్ షుడ్ ఐ గో విత్ అంటే దేవుడు ఒకటి తర్వాత ఒకటి సైన్స్ చెప్తూ ఉన్నాడు. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్ ఫర్ హిస్ సైన్స్. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. సో ఈ రోజున వాట్ మేక్స్ యూ మోర్ యాంగ్జైటీ, వాట్ బ్రింగ్స్ యూ మోర్ యాంగ్జైటీ, లేదంటే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్? మన జీవితంలో ఏది ఎక్కువ ప్రయారిటీ మన లైఫ్లో? ఫుడ్ అని ఒక బ్రదర్ చెప్పారు, మనీ మనకు అవసరము, ఇంకా హెల్త్, జాయ్, సంతోషంగా ఉండడం, ఇంకా ఫ్యామిలీ. యా, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు అవర్ లవ్డ్ వన్స్, వీ కాంట్ టేక్. ఈజ్ దాట్ రియలీ అ ప్రయారిటీ? పేరెంట్స్, అమ్మా నాన్నలు, మనల్ని ఎక్కువగా ప్రేమించేది వాళ్ళే కదా. సరే, వి విల్ రీడ్ త్రూ మాథ్యూ చాప్టర్ 6. మత్తయి 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు నేను చదువుతున్నాను. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు నేను చదువుతున్నాను, మీరు దయచేసి వినండి. 31, మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 31 త్రూ 34. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులన్నీ గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన, ఇచ్చిన ఈ పోర్షన్ని బట్టి వందనాలు. టాక్ టు అస్ లార్డ్, వాట్ ఎవర్ దట్ యూ వాంట్ అస్ టు లెర్న్. దేవా, ఈ వాక్యం ద్వారా ఏదేది మేము నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా, అవన్నీ నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేసి మా హృదయాలు, మా చెవులు దేవా మీకు అప్పగిస్తున్నాము. ప్రిపేర్ అస్, వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని దేవా మాకు ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఇప్పుడు చాలా విషయాలు చెప్పాం కదా, వాట్ ఆల్ థింగ్స్ దట్ బ్రింగ్స్ యూ యాంగ్జైటీ. ఈ పోర్షన్లో మనం ఏం చూస్తున్నామంటే మన లైఫ్లో వాట్ ఈస్ మోర్ ప్రయారిటీ, దేవుడికి తెలిసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. టుడే యూ హ్యావ్ టు సీ వేర్ యు ఆర్. నేను ఎక్కడున్నాను? నేను దేవుడు తెలిసినట్టు నేను బిహేవ్ చేస్తున్నానా, లేదంటే దేవుడు తెలియనట్టు నేను బిహేవ్ చేస్తున్నానా? సో మొదటి వచనం 31 వచనంలో ఏం చెప్తున్నారు? కాబట్టి
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఏం తింటామో, ఏం త్రాగుతామో అంటే ఆ కాలంలో దే యూస్ టు లివ్ ఫర్ డే టు డే. ఏ రోజుకి ఆ రోజుకి దే యూస్ టు లివ్ కదా. ఈరోజు ఏం తినాలి, ఈరోజు ఏం వేసుకోవాలి, ఈరోజు ఏం ఎక్కడ ఉండాలి అని ఆలోచించేవారు. అదే ఈ రోజులో అప్లై చేసుకుంటే వాట్ యూ విల్ థింక్? ఏ రీల్ చేయాలి, ఏ షార్ట్ చేయాలి, ఎన్ని లైక్స్ రావాలి, మనకు ఫేమ్ ఎలా వస్తుంది, మనకు డబ్బు ఎలా వస్తుంది, ఎట్లా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏ అమ్మాయిని పడగొట్టాలి, ఏ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీలో పనిచేస్తే బాగుంటుంది, మన ఈఎంఐలు ఎట్లా కట్టాలి కదా. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ రన్స్ ఇన్ అవర్ మైండ్. మన లైఫ్ ఎట్లా సెటిల్ అవ్వాలి, ఇదే మనకు తిరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అన్యులు ఎలా ఆలోచిస్తారో ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏం తిందుమో, ఏం తింటామో అంటే మన శరీరానికి కావాల్సిన ఆహారం, వాట్ ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ ఈజ్ ఇట్ స్పిరిచువల్ దట్ యు ఆర్ సీకింగ్? సాతాను యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు నువ్వు ఈ రాయిని రొట్టెగా మార్చుకో అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇట్ ఈస్ రిటన్. ఇలా రాయబడి ఉంది. ఏంటి? మనుషుడు రొట్టె వల్లనే కాదు కానీ తండ్రి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్ దట్ విల్ హెల్ప్ యూ టు లివ్. ఇట్ ఈస్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. అది ఈ రోజున మనం ప్రయారిటీగా ఉందా? అలా ఏం తింటామో ఏంటి, నేనేం ధరించుకోవాలి ఏంటి, వాట్ ఈస్ బెస్ట్, అదే ఈరోజు వాక్యం. గాడ్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ టాకింగ్ టు అస్. ఏమని? ఏం త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో అని మీరు చింతించకండి. మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే ప్లాన్ చేసుకోవద్దని చెప్తున్నాడా దేవుడు? మీరు ప్లాన్ చేసుకోకండి, గుడ్డిగా అట్లా వెళ్ళిపోండి, ఏది డెస్టినేషన్ లేకుండా అని చెప్తున్నాడా? ప్లాన్ ఈజ్ ఓకే, చింతించడం ఈజ్ నాట్ ఓకే. చింతించకండి, డు నాట్ వరీ. ఇట్ ఈస్ నాట్ దేవుడు చింతించకుంటే ఉంటే బాగుంటుంది అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ అ కమాండ్ దట్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఈ కాలంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్ ద థింగ్స్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ కింగ్డమ్, దట్ ఈస్ వరింగ్ యూ ఆర్ మీ, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. చింతించడం, ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ గాడ్ ఈస్ కమాండింగ్ అస్. నువ్వు చింతించకుండా ఉండాలి అని దేవుడు ఈ రోజున మనల్ని కోరుకుంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరు విచారిస్తారంట వీటన్నిటి గురించి? ద హీదెన్. అన్యజనులు అంటే దేవుడు ఎరగని వారు ఎవరో, వారు దేని గురించి? వీటి గురించి. ఏంటి? ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుంటాము, ఈ రోజులో ఏంటి, నాకు ఎట్లా ఫేమ్ వస్తుంది, నేను ఎట్లా లైఫ్లో సెటిల్ అవ్వాలి, నా భవిష్యత్ ఏంటి, నా లైఫ్లో ఎవరు వస్తారు అని వీటన్నిటి గురించి ఎవరు చింతిస్తారంట? దేవుడు అంటే తెలియని వాళ్ళు. అన్యజనులు అంటే ఏంటి? హూ డోంట్ నో హూ గాడ్ ఈజ్. ఈ రోజున మనం అలా ప్రవర్తిస్తున్నామా? ఆర్ వి ఆల్సో సీకింగ్ ఆఫ్టర్ దోస్ థింగ్స్ దట్ పీపుల్ హూ డోంట్ నో గాడ్ ఆర్ సీకింగ్ ఆఫ్టర్? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. నేను వాటిని గురించే నేను చింతిస్తున్నానా? నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా నేను సేవ్ చేసుకోవాలి? దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ చాప్టర్. నెక్స్ట్, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ కావాలని?
ఆల్ దట్ థింగ్స్ దట్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. నువ్వు సస్టైన్ అవ్వడానికి నీకు కావాల్సినవన్నీ నీకు కావాలి అని నీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ హీ నోస్ వాట్ యు వాంట్ కదా. చంటి బిడ్డలకి ఏం కావాలో తల్లికి ఆల్రెడీ వాళ్ళ ఏడుపుని బట్టి చెప్తారు కదా. వాట్ కైండ్ ఆఫ్ క్రై దే ఆర్ క్రైయింగ్ అన్న దాన్ని బట్టి ఓకే వీళ్ళు వాష్రూమ్ వెళ్ళారా లేదంటే ఆ దే హంగ్రీ అని కనిపెడతారు. అలాగా పరలోకపు తండ్రికి మనకి ఏం కావాలో, వాట్ ఆర్ వి ఇన్ నీడ్ ఆఫ్ దిస్ ఆర్ అంటే ఈ సమయంలో మన జీవితంలో మనకి ఏది అక్కరగా ఉందో హీ నోస్ అని వాక్యం చెప్తుంది. యువర్ డాడ్ నోస్. మన పక్కల వాళ్ళకి చెప్దామా, యువర్ డాడ్ నోస్ వాట్ యు నీడ్ అని. యువర్ ఫాదర్ నోస్ ఇట్ ఆల్. మన పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. హీ నోస్ వాట్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్. కానీ మనం కొన్నిసార్లు అన్యజనుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటామేమో. దేవుడెవరో తెలియని వ్యక్తుల్లాగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నామేమో. ఎవరు నాకు అది కావాలి, నాకు ఈ పర్సన్ కావాలి, లేదంటే నాకు ఆ విషయంలో హెల్ప్ చేయండి, నేను ఈ సెటిల్ అవ్వాలి, ఆ అమ్మాయే కావాలి అని కూర్చుంటాం కదా. చాలా ఆ అబ్బాయే కావాలని కూర్చుంటాం. ఎందుకు దేవుడికి తెలీదా ఇంతవరకు దేవుడు నీకు సప్లై చేసిన దేవుడు విల్ హీ నాట్ టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్? లేదంటే నీ స్టడీస్లో కానీ లేదంటే నీ కెరియర్లో కానీ దేవుడు హెల్ప్ చేయడా? హీ నోస్. మన పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ ఫ్యాక్ట్ ఏం చెప్తున్నాడు? సీక్ ye first the kingdom of God and his righteousness. అంటే మొదట దేన్ని వెతకాలంట? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఇందాక బ్రదర్ టెస్టిమనీ చెప్తూ నేను ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి, ఆయన నీతిని మొదట వెతకాలి అని he said. So is that our priority today? నేను ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి అంటే ఎలా? ఏదైనా ప్లేస్ డెస్టినేషన్ పెట్టుకొని అక్కడ అలా వెళ్తామా? కాదు కదా. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇన్ ఎవ్రీ డెసిషన్స్ దట్ వీ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది నేను చెప్తాను. నాకు ఎంఎన్సీలో వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. అప్పటికి ఎంఎన్సీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. రావడమే ఐ జాయిన్డ్ అన్ ఎంఎన్సీ కంపెనీ, పెద్ద కంపెనీ. ఆ తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఐ డోంట్ నో ఐ వాజ్ క్వాలిఫైయింగ్ ఫర్ సచ్ అ గ్రేట్ కంపెనీ, బట్ దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల దేవుడు నన్ను క్వాలిఫై చేశాడు అని చాలా ఆనందపడి జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళకి రొటేషనల్ షిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఐ రియలైజ్ దాట్ దేవుడి సన్నిధికి మెల్లిమెల్లిగా దూరంగా అయిపోతున్నా అని గ్రహించా. వీళ్ళు సండే కూడా నాకు ఆఫ్ ఇవ్వట్లేదు, లేదంటే ఆదివారానికి నేను టైం ఇవ్వలేకపోతున్నా అని గ్రహించి వెంటనే రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇంకెవరిని అడగలే. ఇంట్లో అడిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. వెంటనే రిజైన్ చేసేసి ఐ కేమ్ హోమ్. దేవా, నిన్ను దూరం చేసేది, లేదంటే నీ రాజ్యానికి, లేదంటే నీ సన్నిధికి దూరం చేసేది ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత దేవుడు అంతకన్నా మంచి జాబ్ ఇచ్చాడు, అంతకన్నా మంచి కంపెనీలో ఇచ్చాడు, టు మై వండర్. సో వెన్ వి గివ్, అంటే చిన్న చిన్న వాటిలో, నాట్ జస్ట్ పెద్ద వాటిలో కాదు. ఆ తర్వాత కొన్ని కంపెనీస్లో జాయిన్ అయ్యా.
ఆ తర్వాత గాడ్ విల్ టెస్ట్ యువర్ మోరల్ ప్రిన్సిపల్స్. 9 o'clock రావాలి అంటే అక్కడ 9 o'clock అని సైన్ పెడితేనే ఆ రోజు హాఫ్ డే కట్ అవ్వకుండా ఉంటుంది. 9:1కి వచ్చినా ఆ రోజు హాఫ్ డే శాలరీ కట్. సో నేను ఒక్కొక్కసారి లేట్ అయ్యేది, ఖచ్చితంగా లేట్ అయ్యేది. 9 అంటే 9 బస్సెస్ రావాలి, అక్కడి నుంచి వాక్ చేయాలి కదా. సో అక్కడ కొన్నిసార్లు నేను లేట్ అయిందనే రాసేదాన్ని, ఏ టైం వెళ్తే ఆ టైం రాసేదాన్ని. కానీ నా తర్వాత వచ్చిన వాళ్ళు దే యూస్ టు రైట్ బిఫోర్ 9 ఆర్ జస్ట్ 9. కానీ అది మ్యాచ్ అయ్యేది కాదు కదా. నా తర్వాత రాస్తే ఇట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ మీ ఓన్లీ ఆ టైం కదా, లాజికల్గా. అండ్ దే యూస్ టు కమ్ అండ్ స్కోల్డ్ మీ దట్ సేయింగ్, నువ్వు ఎందుకు ఆ టైం రాస్తావు, మా అందరికీ కూడా హాఫ్ డే లీవ్ పడుతుంది కదా, మా అందరికీ కూడా. అంటే ఐ కాంట్ డూ దట్. నా ప్రిన్సిపల్స్ ఒప్పుకో. లేట్ అయితే లేట్ అయింది, ఇట్ ఈస్ ట్రూత్. ఏది నిజమో అది నిజమే. ఐ కాంట్ లై అబౌట్ ఇట్. మీరు కావాలంటే కొంచెం ముందు బయలుదేరండి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ డోంట్ ఆస్క్ మీ టు లై. అట్లా మనం కొన్ని ప్రిన్సిపల్, అంటే దేవుడి రాజ్యానికి మనం కాంప్రమైజ్ అయిపోయి ఈ వరల్డ్లో జీవిస్తున్నామా? ఈజ్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ? ఆర్ ఏం కాదులే, అందరితో పాటు ఏం కాదు, చిన్నదే కదా, ఏమవుతుంది, ఆ టైం ఒకటి రాసేస్తే హాఫ్ డే కట్ అవ్వకుండా ఉంటుందని కాంప్రమైజ్ అయిపోతామా? అట్లా మన జీవితంలో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఈజ్ అ టెస్ట్. ఆర్ యు కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్? ఈ లోకంలో ఏం కాదులే, అందరితో పాటు ఇది ఒకసారి చేస్తే ఏం కాదులే, ఇది కామన్ అందరు చేస్తున్నారు అని చేస్తామా? అది ఎవరు చేస్తారని బైబిల్ వాక్యం చెప్తుంది? అన్యజనులు అలా చేస్తారంట. అంటే దేవుడు తెలీదు అని నువ్వు బాహాటంగా మన యాక్షన్స్ ద్వారా చెప్తున్నాం, మన ప్రవర్తన ద్వారా మనం బాహాటంగా షౌటింగ్ అవుట్ లౌడ్ టు ద వరల్డ్ దట్ ఐ డోంట్ నో గాడ్. నాకు దేవుడు తెలీదు. నువ్వు ఎన్ని మాటలన్నా చెప్పు, ఎంతన్నా నువ్వు బైబిల్ గురించి మాట్లాడు, బట్ యువర్ యాక్షన్స్ విల్ స్పీక్, దే విల్ షౌట్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్. ఆమేన్. అలా ఎవ్రీ డే ఆర్ యు కాంప్రమైజింగ్ యువర్ సెల్ఫ్ దేవుడి వాక్యానికి? లేదంటే ఎవరన్నా ఏదన్నా చెప్తే అది కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండి ఆర్ యు బీయింగ్ క్యారీడ్ అవే? ఫ్రెండ్స్తో పాటే కదా, వెళ్ళిపోదాంలే, ఫ్రెండ్స్తో పాటే కదా, ఒకసారి చేసేద్దాంలే అని ఆర్ యు బీయింగ్ క్యారీడ్ అవే? వాళ్ళతో పాటే ఏం కాదులే, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో లాగా, మళ్ళీ చర్చ్కి వచ్చినప్పుడు మళ్ళీ బుద్ధిమంతుల్లాగా అలా ఉంటున్నామా? ఆర్ లోపల సేమ్, బయటికి ఎక్కడెళ్ళినా నేను ఇలాగే ఉన్నాను అని ఉందా? దట్ షోస్ దేవుడి రాజ్యానికి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావా లేదా? మనం అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నామా లేదా? ఏది ప్రయారిటీ? నాకు నా ఫ్రెండ్స్ని ప్లీజ్ చేయడం ప్రయారిటీయా, లేదంటే నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ ముందు పెట్టడం ప్రయారిటీయా అని మనం యాక్షన్స్ ద్వారా ఈ లోకానికి మనం చెప్తున్నామని వాక్యం చెప్తుంది. మనకేమేం కావాలో ఏంటో అన్నీ దేవుడికి తెలుసు అని వాక్యం చెప్తుంది. ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనం వరి అయినప్పుడు, ఏదైనా చింతిస్తుంది అనుకో, దేనికన్నా ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అయిపోయినాం అనుకో, ఏమవుతుందంటే యువర్ ఫోకస్ ఈజ్ మిస్ప్లేస్డ్. అంటే నేను చూడాల్సింది చూడలేను, నేను చేయాల్సింది చేయలేను. ఎందుకంటే ఐఎమ్ వరింగ్ మోర్ అబౌట్ అన్ అదర్ థింగ్ విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ఇది తప్పు అవుతే ఏమవుతుంది, ఇది రాంగ్ అయితే ఏమైపోతుంది, అరే నా లైఫ్ ఏమైపోతుంది అని చింతిస్తూ ఉంటాం కదా. అరే ఇది దొరకకపోతే ఏమవుతుంది, ఇది నా లైఫ్లోకి రాకపోతే ఏమవుతుంది అని చాలా మనం చింతిస్తూ ఉంటాం మన మనసులో.
కానీ దేవుడు అంటున్నాడు, డు నాట్ వరీ, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా విశ్వాసం మృతం, ఇట్ ఈస్ డెడ్. నాకు చాలా విశ్వాసం ఉంది కానీ నేను ప్రవర్తిస్తా అంటే వాట్ ఆర్ యూ సేయింగ్ బై యువర్ యాక్షన్స్? మనం ఏం చెప్తున్నాము? దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా మనం ఏం చెప్తున్నామంటే దేవుడికి నాకు సంబంధం లేదు అని చెప్తున్నాం. (31) మనం చూసాం కదా, లోకంలో ఎలా ప్రవర్తిస్తారు? పరిగెత్తుతూ ఉంటారు. మీరు హైటెక్ సిటీ అక్కడికి వెళ్తే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్, రన్నింగ్, హ్యాజిల్మెంట్. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఆ టైంకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఇంకేదన్నా చెప్పు, లేదు ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళాలి అని అంటారు కదా. ఇట్ ఈస్ దేర్ ప్రయారిటీ. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు నేను ఖచ్చితంగా చదువు, ఇట్ ఈస్ దేర్ ప్రయారిటీ, గుడ్. కానీ ఈ రోజున మన లైఫ్లో ద అల్టిమేట్ ప్రయారిటీ ఏంటి? నీకు ప్రాముఖ్యమైనది నీ జీవితంలో ఏంటి? అది దేవుని రాజ్యమా కాదా? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి అని ఆయన వాక్యంలో. అప్పుడు అవన్నీ అంటే ఏవి? వేటి గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, వేటి గురించి అయితే నీకు కావాల్సిందో అవన్నీ దేవుడికి తెలుసు, అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది. ఆమెన్, ఆమెన్ చెప్తామా? మన జీవితంలో మనం ఎంత పరిగెత్తినా మనుషుల కష్టం చేత అది ఎక్కువ అవ్వదు అని వాక్యం చెప్తుంది. దేవుడు ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఐశ్వర్యం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది అని వాక్యం చెప్తుంది. సో వేర్ ఈజ్ యువర్ ట్రెజర్ టుడే? అది దేవుని రాజ్యం పైన ఉందా? దేవుడు తెలియనట్టు మనం పరిగెత్తుతున్నామా? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. క్వశ్చన్ ఎప్పుడైతే బైబిల్లో క్వశ్చన్ వస్తుందో దాని కిందనే దేవుడు మళ్ళీ ఆన్సర్ ఇస్తాడు. ఏమని? సీక్ ద కింగ్డమ్ ఫస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఫర్ సపోజ్ మనం షాప్కి వెళ్ళి ఒక షాంపూ కొన్నాం అనుకోండి. షాంపూ కొంటే మీకు ఒక స్మాల్ ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది. మీకు ఆ బిస్కెట్ ప్యాకెటే చాలా ఇష్టం. అప్పుడు వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటారా? ఆల్రెడీ షాంపూ కొన్నారు, ఆ బిస్కెట్ ప్యాకెట్ మళ్ళీ కొనుక్కుంటారా? ఎందుకు? అది ఫ్రీగా వస్తుంది కదా. లేదు, నాకు బిస్కెట్ ప్యాకెట్ నేను డబ్బులు పెట్టే నేను కొనుక్కుంటా అంటామా? మనం లైఫ్లో అలాగే బిహేవ్ చేస్తున్నాం. అవన్నీ ఫ్రీగా వస్తాయి, నీకేమేం కావాలో అవన్నీ నేను ఇస్తాను, నాకు తెలుసు నీకేం కావాలో అంటే మనమేమో వాటి వెనకాల పరిగెత్తుతూ ఉన్నాం. ఆ ఫ్రీదే నాకు కావాలి ఫస్ట్ అని అడుగుతాం దేవుడిని. దేవుడు అంటున్నాడు, కాదు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు, అప్పుడే అవన్నీ నీ వెంట వస్తాయి. నువ్వు అడగకున్నా అవి నీ వెంట వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. మనమేమో వాటినే అడుగుతాం. వేటిని? ఏవైతే ఫ్రీగా వస్తాయో, అవి ఉచితంగా వస్తాయి, నీ వెంటే వస్తాయి అని దేవుడు ఏదైతే వేటి విషయమై చెప్తున్నాడో వాటిని మనం అడుగుతూ, వాటి వెనకే మనం పరిగెత్తుతూ, వాటి వెనకే మన మనసంతా ఉంచి, మనం మైండ్ అంతా యాంగ్జైటీతోని, టెన్షన్తోని, స్ట్రెస్తోని ఫిల్ చేసుకొని మనం నడుస్తూ ఉన్నాం ఈ రోజున. కానీ దేవుడు అంటున్నాడు, సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. అందరు చెప్దామా? ఐ విల్ సీక్ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్. నేను దేవుడి రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతాను. ఆమెన్.
సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. అప్పుడు దేవుడు అవన్నీ మనకి ఏమేం అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి హీ విల్ హెల్ప్. ఏ రోజు కీడు ఏ నాటి కీడు ఆ నాటికి, అంటే రేపటి గురించి ఏమవుతుందో. యూజువల్గా గర్ల్స్కి ఎక్కువ ఇలా ఉంటుంది, అంటే రోడ్ పైన వెళ్తుంటే ఏదైనా బండి వచ్చి గుద్దేస్తుందనో లారీ కింద పడిపోతామనో ఈ ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది కదా. సో గాడ్ ఈజ్ సేయింగ్ డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపు ఏమవుతుందో, రేపు ఏం అనార్థం జరగబోతుందో, రేపు ఏది మధ్యలో వచ్చేసి దట్ విల్ ఫిల్ మీ విత్ ఫియర్. అరే రేపు నేను ఏమవుతారు, వాళ్ళు రాకపోతే ఏంటి, లేదంటే నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఏంటి, లేదంటే నాకు ఈ జాబ్ రాకపోతే ఏంటి, నేను లైఫ్లో సెటిల్ అవ్వకపోతే ఏంటి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫియర్స్ ఫిల్లింగ్ అవర్ మైండ్స్. God is saying today, seek his kingdom first and his righteousness. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతుకుదుము గాక. పుట్ గాడ్ ఫస్ట్, లివ్ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం కోసం మనము జీవిద్దాం. అంటే జీవించడం అంటే ఏంటి? ఎవ్రీ డెసిషన్ దట్ యు టేక్, ఇట్ హ్యాస్ టు బీ కింగ్డమ్ రిలేటెడ్. Every thought that you think has to be kingdom related. బైబిల్లో అలాంటి ఎగ్జాంపుల్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? జీసస్ క్రైస్ట్ కదా. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తనకు తెలుసు అంత భారాన్ని మోయాలి, ఇంకా సిలువ వేస్తారు కొన్ని గంటల్లో అని తెలిసి కూడా హీ కేమ్ అండ్ హీ ప్రేడ్ సేయింగ్, దేవా నాకైతే ఇది చాలా భారంగా ఉంది, వీలైతే ఇది తీసేసేయి, బట్ నాట్ మై విష్, లెట్ యువర్ విల్ బీ డన్. నాకైతే ఇష్టం లేదు, బట్ నీ ఇష్టాన్ని నేను చేయడానికి ఐఎమ్ రెడీ. అలా మన జీవితంలో ఉన్నామా? నాకైతే ఇష్టం లేదు, ఇది ఎక్కడో నాకు నష్టాన్ని తెస్తుంది, అరే లేదంటే నేను ఈ క్యాస్ట్ అని చెప్పకపోతే నాకు ఆ జాబ్ ఇవ్వరు అని నీకు ఎక్కడో అనిపిస్తూ ఉందా? కానీ నేను కాంప్రమైజ్ అవ్వను, నేను క్రైస్తవుడిని చెప్తాను అని నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నావా? యు ఆర్ హిస్ కింగ్డమ్, అ మూవింగ్ కింగ్డమ్. మనం ప్రార్థన చేస్తాం కదా పరలోక ప్రార్థనలో, దేవా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం జరుగునుగాక. అంటే ఆయన రాజ్యం మనలో, అంటే పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మనలో ఉండి ఈ రాజ్యాన్ని కట్టాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. హీ వాంట్ టు బిల్డ్ అస్ క్లోజర్ టు హిమ్. ఆయనకు దగ్గరగా, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో ఇంకా ఇంకా దగ్గరగా మన జీవితాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున ఐ వాంట్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఆయన రాజ్యం కోసం నేను జీవిస్తున్నానా, లేదంటే నేను అన్యజనుల్లాగా, అంటే దేవుడు ఎవరో తెలియని వాళ్ళలాగా నేను ప్రవర్తిస్తున్నానా? వాటి గురించే నేను ప్రాకులాడుతున్నానా? ఏం తిందామా, ఏంటి నా లైఫ్ ఎట్లా, నేను వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అలే నేను ఈ చెప్తే ఏమంటారు, వీళ్ళేమనుకుంటారు అని మనం అదే ఆలోచిస్తూ ఉన్నామా? నా లైఫ్ ఏంటి, నేను ఎట్లా సెటిల్ అవ్వాలి, ఎట్లా షార్ట్ కట్లో 2 minutes నూడిల్ లాగా ఎట్లా షార్ట్ కట్స్లో మనీ సంపాదించాలి, ఇవే ఆలోచిస్తున్నామా? అలా ఆలోచిస్తే యు ఆర్ సేయింగ్ ఐ యామ్ బై మై ఓన్ సెల్ఫ్. నాకు నేనే ఉన్నాను, I am the king for myself. Jesus is not my Lord. బయటికి మాత్రం మనం అందరం మంచికి చెప్తున్నాం, బట్ ట్రీ is different, fruit is different. How is it possible? మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్ళి ఆరెంజెస్ కాయమంటే కాస్తుందా? సో యు బిలాంగ్ టు హిస్ కింగ్డమ్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించామో యు బిలాంగ్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని, నీతిని మనము మొదట వెతుకుదుము గాక. ఆమెన్. హౌ డు వి స్టార్ట్ సీకింగ్ హిస్ కింగ్డమ్? వాట్ షుడ్ వి డూ? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి అంటే వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ వీ కెన్ డూ? కొన్ని, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్. స్టార్ట్ యువర్ ఈచ్ డే విత్ ప్రేయర్. పొద్దున్నే లేచి
మనం విష్ చేసుకుంటాం కదా, గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ సిస్టర్ అని విష్ చేసుకుంటాం కదా. అట్లా ఐ యు విషింగ్ గాడ్? ఐ యు విషింగ్ హిమ్? దేవా నాకు ఈరోజు అయితే యు గేవ్ మీ లైఫ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిద్రలో చనిపోయిన వాళ్ళు చాలామంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డెత్ అండ్ కమింగ్ అలైవ్ అగైన్. చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తున్నాం ఎవ్రీ డే. డూ యూ వండర్? నేను అలసిపోయానని డస్ యువర్ హార్ట్ స్టాప్? ఒకవేళ మన హృదయం నేను అలసిపోయాను ఇవాళకి నేను రెస్ట్ తీసుకుంటా అంటే ఏమవుతుంది? మనకు పర్మనెంట్ రెస్ట్. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా, మనం పడుకున్నప్పుడు మనం ఆలోచన చేయనప్పుడు కూడా మన బాడీ ఇట్ ఇస్ బ్రీతింగ్, మన హార్ట్ ఇట్ ఇస్ పంపింగ్ బ్లడ్ కదా. ఎంత ఆశ్చర్యం కదా. ఆర్ వి థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్? దేవా లేచాను ఇవాళ, థ్యాంక్ యూ సో మచ్, యూ గేవ్ మీ దిస్ లైఫ్. మళ్ళీ నీతో మాట్లాడడానికి ఈ రోజున ప్రభువా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ న్యూ డే. అండ్ ఆర్ వి థ్యాంక్ఫుల్ ఫర్? సో సీకింగ్ హిస్ కింగ్డమ్ టు స్టార్ట్ విత్ ఏం చేయాలి? మొదట మనము ఎవ్రీ డే యూ స్టార్ట్ విత్ ప్రేయర్, నాట్ ప్యానికింగ్. అంటే మార్నింగ్ లేగానే ఇఫ్ యూ అబ్జర్వ్ మైండ్లో ఓకే ఇవాళ అది చేయాలి, ఇవాళ ఇది చేయాలి, ఓకే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే స్కూల్కి వెళ్ళాలి, ఓకే ఆఫీస్లో ఇది చేయాలి, అన్నీ గుర్తొస్తా రన్ అవుతూ ఉంటుంది రీల్ కదా. గాడ్ ఈస్ సెయింగ్ ఫస్ట్ ప్రే, డు నాట్ ప్యానిక్, డు నాట్ బీ స్ట్రెస్డ్. ఏ నాటికి ఆ నాటికే చాలు. ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రయల్స్ కదా. వాటికి కావాల్సిన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ వాటి విషయంలో నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదు, నువ్వు ప్యానిక్ అవ్వకూడదు. డు నాట్ వరీ అని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ వాట్ కెన్ వీ డూ? ఏం చేయొచ్చు మనం? Always give priority to God, even in our actions, even in our words. మన మాటల్లో, మన ప్రవర్తనలో, అన్నిట్లో దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే ఇది నేను కింగ్డమ్ రిలేటెడ్గా నేను బిహేవ్ చేస్తున్నానా, లేదంటే నేను మళ్ళీ వరీ అవుతున్నానా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్వేస్ స్పీక్ గాడ్స్ వర్డ్. చాలా టెంప్టేషన్స్ వస్తాయి, లేదంటే చాలా శ్రమలు వస్తాయి. వి విల్ గో త్రూ సో మెనీ థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫేస్. కానీ ఆల్వేస్ దానికి సంబంధించి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం మాట్లాడుతుంది వీటి గురించి? ఇఫ్ ఐఎమ్ సిక్, వాట్ షుడ్ ఐ స్పీక్ ఫ్రమ్ మై మౌత్? ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ యాంగ్షియస్, వాట్ షుడ్ ఐ స్పీక్ ఫ్రమ్ మై మౌత్? ఎప్పుడు వాక్యం త్రూ ద లెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యు సీ. గ్లాసెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ అద్దాలు పెట్టుకుంటే కానీ ఎదుటి దూరంగా ఉన్న ఏం చేయవు, నీట్గా బ్రైట్గా కనబడతాయి కదా. అట్లా మనం వాక్యం త్రూవే చూడాలి. ఏ చూసినా మనం ఈ లోకంలో ఏది గమనించినా ఆల్వేస్ హ్యావ్ ద లెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వాక్యం ఏం చెప్తుంది దీని గురించి? హౌ షుడ్ ఐ గో విత్ దిస్? ఈ డెసిషన్ నేను తీసుకోవచ్చా, తీసుకోకూడదా? దేవుణ్ణి సైన్స్ అడగాలి. దేవా నాకు సైన్ ఇవ్వండి, గివ్ మీ అ సైన్, టాక్ టు మీ విత్ యువర్ వర్డ్. దేవా నాతో మాట్లాడండి, నన్ను నడిపించండి. ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆమెన్. ఈరోజు నుంచి మనమందరం ఆయన రాజ్యాన్ని, నీతిని, ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ జీవించుందుగాక. Let's pray. Let's bow down our heads.
పరలోకం ఉందని మా తండ్రి, దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజున ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా ఈ రోజున ప్రభువా మేము ఎలా ప్రవర్తిస్తున్నామో, దేనికి ప్రాముఖ్యత మా జీవితాలలో మేము ఇస్తున్నామో దాని విషయంలో దేవా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆశ అయితే ఉంది ప్రభువా, నీ రాజ్యాన్ని నీ నీతిని మొదట వెతకాలని ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవా మీరు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. అన్యజనుల్లాగా ప్రవర్తించకుండా మా ప్రతి డెసిషన్స్లో, మా ప్రతి ప్రవర్తనలో, మా ప్రతి ఉనికిలో ప్రభువా నిన్ను మాత్రమే దేవా రాజ్య సంబంధులుగా మేము ప్రవర్తించేలాగా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా యేసుక్రీస్తును ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా దేవా మాకు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినదినము నీకు దగ్గరగా జరగడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతి అడుగు నీ వైపే వేస్తూ ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కోసం మేము ప్రాకులాడుతూ ప్రభువా నీ మరణాన్ని ప్రచురిస్తూ ప్రభువా ముందుకు సాగడానికి మాకు కృప చూపించండి తండ్రి. తండ్రి దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి, జీసస్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. హీ ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. హీ ఈజ్ ద డోర్, ఓ లార్డ్. వాటి గుండా మేము వెళ్ళడానికి దేవా వేటినైతే మా కోసం మీరు ప్రిపేర్ చేస్తున్నారు ప్రభువా, వాటన్నిటిలో నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి మాకు సహాయం దయచేయండి. స్ట్రెంగ్తెన్ us లార్డ్. మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేము నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా ప్రభువా, స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ప్రభువా, ప్రతి విషయంలో ప్రభువా నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి, నీ రాజ్యాన్ని నీ నీతిని వెతకడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని నడిపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీకు చేతులకు అప్పగిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ స్వరం వినిపించండి ప్రభువా. నీ వాక్ పంపి బాగు చేయండి నాయన. ఒకవేళ దేవా ఈ లోకంలో దేవుడు ఎవరో తెలియనట్టు మేము ప్రవర్తిస్తున్నామో ఏమో ప్రభువా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ ప్రభువా మమ్మల్ని క్షమించండి దేవా. మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఈ రాజ్యం కోసం మేము ప్రాకులాడే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. నీ రాజ్యాన్ని నీతిని మొదట వెతకడానికి మాకు సహాయం దయచేయండి. నీకే మొదటి ప్రాధాన్యత మా లైఫ్లో ఇవ్వడానికి మీకు సహాయం దయచేయమని ప్రభువా విన్న వాక్యాన్ని ప్రభువా మీరు దీవించండి, నూరంతలు ఫలింపచేయండి నాయన. మా అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.